Hi, hello, namaste. Welcome to Star India IS Academy. This is Narsiya, Geography Senior Faculty. జోగ్రఫీకి సంబంధించి చాలామంది ఎగ్జామ్స్ దగ్గర పడే కొంది సార్ కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పండి సార్ అంటున్నారు. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమి ఉండవు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు చెప్పినటువంటి అడిగిన దాన్ని బట్టి ఈ రోజు నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. చాప్టర్ వైజ్ అనాలిసిస్, ఏ చాప్టర్ ఎలా చదవాలి, దాంట్లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ప్రశ్నల విధానం ఎలా ఉంటుంది అనేది మనం స్టడీ చేస్తాం. స్కోప్ ఆఫ్ ఏరియా, ఈ ఏరియాలో ప్రశ్న అడుగుతాడు అనేది చూస్తాం. కరెంట్ అఫైర్ టాపిక్స్ ఏముంటాయి జోగ్రఫీలో చూస్తాం. ఇది మనకి గ్రూప్ 1 వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళకి, అన్ని జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్కి, డిఎల్, పాలిటెక్నిక్, జేఎల్, డిప్యూటీ డిఓ అన్నిటికీ పనికొస్తా ఉంటాయి. జోగ్రఫీ అనగానే మనము వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ. రీజనల్ జాగ్రఫీ అన్నప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ జాగ్రఫీ చదువుతారు, ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చదువుతారు. ఎవరు చదివినా సరే ఈ ఏరియాని చదవాలి. ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ. అంటే ఫిజికల్ జాగ్రఫీ అంటే భౌతిక స్వరూపాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏం టాపిక్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. లొకేషను, తర్వాత నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, నేలలు, అడవులు, నదులు, ఇంతవరకు ఫిజికల్ జాగ్రఫీ అంటారు. ఎకనామిక్ జాగ్రఫీకి వస్తా ఉన్నప్పుడు ఫినాన్స్ రిలేటెడ్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, మినరల్స్, ట్రేడ్, కామర్స్, తర్వాత టూరిజం లాంటి వస్తుంది. హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాల్లో పాపులేషన్, మైగ్రేషన్, సెటిల్మెంట్స్, ఇలాంటివి, అర్బనైజేషన్ ప్రాబ్లమ్స్, ఇట్లా అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని ఏరియాలో మనం స్టడీ చేద్దాం. ఈరోజు మనం ఫిజికల్ జాగ్రఫీ గురించి మనం స్టడీ చేద్దాం. సో ఫిజికల్ జాగ్రఫీలో మీ దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధాలు, అంటే మనం చదువుతా ఉన్నప్పుడు మన దగ్గర మెటీరియల్ కావాలి కదా. మీ దగ్గర కంపల్సరిగా ఈ చాప్టర్లో ఎస్పెషల్లీ ఈ ఫిజికల్ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ మనం ఏదైతే చదువుతామో దానికి సంబంధించి ఓరియంట్ బ్లాక్ స్వాన్ అని చెప్పేసి అట్లస్ ఉంటుంది, అది తీసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా స్కూల్ అట్లస్ అని తీసుకోండి. దాంతోపాటు ఎన్సీఆర్టీ జాగ్రఫీ కంపల్సరీగా చదవాలి. ఎన్సీఆర్టీ జాగ్రఫీలో ఏం చదవాలంటే చూడండి, నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, ఏది ఫిజికల్ జాగ్రఫీ సంబంధించి సోషల్ సైన్స్ కాంటెంపరీ ఇండియా అని చెప్పేసి 9th క్లాస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి. తర్వాత వచ్చరికి ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది కూడా ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి. ఇంకా మిగతా కొన్ని ఎకనామిక్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అట్లా వస్తూ ఉంటాయి. ఈ రెండు అయితే మీరు కంపల్సరీగా చదవాల్సిందే. ఒకటి 9th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ, తర్వాత వచ్చరికి +1కి సంబంధించినటువంటి జాగ్రఫీ, రెండు ఇండియా రిలేటెడ్గా ఉంటాయి. తర్వాత యూపీఎస్సీ సైట్ కూడా మీరు అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మీరు గూగుల్కి వెళ్ళిపోయి ప్రప్ అని కనుక్కుంటున్నట్లయితే, ఇది PREEPP అని కొడితే మీకు జాగ్రఫీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్ అంటే కరెంట్ జాగ్రఫీకి సంబంధించితో పాటు తర్వాత జాగ్రఫీకి సంబంధించిన మంచి మెటీరియల్ ఏదైనా ఉన్నదా అంటే ఈ జాగ్రఫీకి సంబంధించి మంచి మెటీరియల్ యూపీఎస్సీలో ఉన్నటువంటిది త్రూఅవుట్ మనకి అన్నిట్లో కల్లా ప్రెప్కి సంబంధించి మిగతా అన్ని ఇస్తారు కానీ అంతకేం బాగుండు. ఇంకా దృష్టి ఐఏఎస్ వాళ్ళు కూడా బాగుంటాయి. ఇది మన దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధం. రైట్. ఇప్పుడు మనం చాప్టర్ 1లో మనం ఏం చేస్తాము, ఏ ఏరియాని మనం బాగా ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి, క్వశ్చన్ ఏరియా ఎలా పడుతూ ఉంటుంది అనేది మనం చూడాలి. ఫస్ట్ వన్ వచ్చరికి ఈ చాప్టర్కి సంబంధించి మనకి ఫిజికల్ జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ భారతదేశ ఉనికి విస్తరణ, లొకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియా అంటారు. దీంట్లో నుంచి మనకి ప్రశ్న వస్తే సార్ అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అనేది మనకి పడతా ఉంటుంది. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్, తర్వాత వచ్చరికి కరెంట్ అఫైర్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి మనకి పడతా ఉంటాయి. ఇది టైప్ ఆఫ్ క్వశ్చన్. దీంట్లో టైప్ ఆఫ్ క్వశ్చన్లు వచ్చరికి డైరెక్ట్గా అడగటానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఉంది. ప్లస్ ఇప్పుడు మనకి డైరెక్ట్ స్టేట్మెంట్లు తగ్గిపోయి స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు గ్రూప్ 1లో కనుక చూసినట్లయితే భారతదేశానికి సంబంధించి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, మనకి పర్సంటేజ్ ఎంత ఉంది, మనకి ప్రపంచంలో భారతదేశం యొక్క విధానం, విస్తీర్ణత, తర్వాత వచ్చరికి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్, అక్షాంశాలు, రేఖాంశాలు మొత్తం కలిపి 4 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ అడిగాడు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది తగ్గినాయి. జనరల్ స్టడీస్ లాంటి ఏరియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మనకి రానున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీలలో అయితే మనకి కంప్లీట్గా మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే నాలెడ్జ్ రిలేటెడ్ ఉన్న వాటిని స్టేట్మెంట్ లాగా 4 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ లాగా ఇస్తాడు. ఇది ఒకటి పక్కా గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్ టాపిక్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్ టాపిక్స్ ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. రైట్. ఇప్పుడు ఇండియా అనగానే మనకి దీంట్లో రానున్నటువంటి ప్రశ్న ఏంటి సార్ అంటే నేమ్ ఆఫ్ ది ఇండియా గురించి మనకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన నేమ్ని ఈరోజు భారత్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలుస్తూ ఉంటాం. మన ఇండియాలో జరిగినటువంటి G20 సమ్మిట్లో భారత్ అన్నటువంటి నేమ్ తోటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్విటేషన్ పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇండియా రిలేటెడ్గా మనకి నేమ్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది, అది మీరు చూసుకోవాలి. తర్వాత ఇండియా అనే పేరుతోటి మనకి ఇంత ముందు ఉన్నటువంటి యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ వాళ్ళు మనకి
అంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి అపోజిషన్ పార్టీ అయినట్టు యూపీ వాళ్ళు కూడా పేరు మార్చుకొని ఇండియా అని పెట్టుకున్నారు. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియా. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు కాబట్టి నేను కొన్ని ఏరియాస్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. అది నేమ్ మీద మనకి రావడానికి అవకాశం ఉన్న ఏరియా. అయితే భారతదేశ ఉనికి అనేది మీరు అర్థం చేసుకోవాలంటే మీరేం చేయాలి సార్ అంటే కొంత వరల్డ్ జాగ్రఫీ మీరు స్టడీ చేయాలి. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఎన్సీఆర్టీ సిక్స్త్ క్లాస్ చదివారంటే చాలా వరకు మీకు క్లారిటీ వస్తుంది. అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇది మీరు కంపల్సరిగా ఒకసారి చదివితే మీకు ఐడియా వస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మన ఇండియా ఎట్లా ఉంటుంది ఏంటనేది చెప్పుకోవచ్చు. ఇండియా నేమ్స్ జనరల్ నేమ్స్ ఉంటాయి. తర్వాత జోగ్రాఫర్స్ చెప్పిన వాళ్ళు ఇండియా జోగ్రాఫర్స్ చెప్పారంటే ఇండియాని సబ్ కాంటినెంట్ అని చెప్పారు. సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఇండియా ప్లేట్ పైన ఉంటాయి ఇవన్నీ కూడా, అందువల్ల ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. ఇండియా ప్లేట్తో పాటు బోర్డర్ షేరింగ్ కంట్రీస్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. ఈసారి మనకి ప్రశ్న ఏం చేశారంటే బోర్డర్ షేరింగ్ క్వశ్చన్ అనేది మనకి పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు పడతా ఉంది సార్ బోర్డర్ షేరింగ్ అంటే మనకి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370ని రివోక్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని మన సుప్రీంకోర్టు దాన్ని సపోర్ట్ చేసింది. దీనివల్ల ఇదేమో లదాఖ్ అయిపోయింది, ఇదేమో జమ్మూ కాశ్మీర్ అయిపోయింది. దీనికి బోర్డర్ షేరింగ్ కంట్రీస్ ఏమున్నాయి అన్న దాని మీద ప్రశ్న అనేది పడతా ఉంటుంది ఇంటర్నేషనల్ ఏరియాలో. దీంతో బేస్ చేసుకొని మన ఇండియాలో బోర్డర్ షేరింగ్తో ఉన్నటువంటి కంట్రీస్లో మనకి ఏమున్నాయి సార్ అంటే సార్క్ సమ్మిట్ అనేది మనకున్నది. తర్వాత బిమ్స్టిక్ అనేది ఒకటి కూడా మనకున్నది. సో మనకి అయితే ఇప్పుడు ఏమైందంటే షార్క్ సమ్మిట్స్ కాస్త ఆగిపోయింది, బిమ్స్టెక్ కాస్త ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఈ బిమ్స్టెక్ మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇండియన్ జాగ్రఫీలో చదవటం వల్ల మీకు ఏం తెలుస్తా ఉంది సార్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్ 2 టైప్స్ చదువుకోవాలి. వరల్డ్లో ఉన్నటువంటి టాప్ ఇష్యూస్తో బేస్ చేసుకొని ఇండియా నేబరింగ్ అంటే భారతదేశం పొరుగు దేశాలతో ఉన్నటువంటి అంశాలు మనం స్టడీ చేయాలి. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళి దీన్ని మీకు చెప్తాను. మీకు ఐఆర్ ఎలా చదవాలనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. సో దీన్ని బేస్ చేసుకుని కరెంట్ అఫైర్ కూడా మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఎందుకు కరెంట్ అఫైర్ అంటే మనకు ఒక బేసిక్ క్వశ్చన్, కరెంట్ అఫైర్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి తెలుసు కదా, గ్లోబ్ తెలుసు కదా, గ్లోబ్ మనం స్టడీ చేయాలని చెప్పుకున్నాక చదవాలి. దానివల్ల మనకి నార్థర్న్ హెమిస్ఫియర్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్ ఉంటుంది, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. నేను కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను, టైం లేదు కాబట్టి. రైట్, కరెక్ట్గా మనకి 0 డిగ్రీ మధ్యలో ఉంటుంది 8 డిగ్రీ భూమధ్య రేఖ ఈక్వటార్ అంటే గ్రేట్ సర్కిల్ అంటారు, మహావలయం అంటారు దాన్ని. సో ఈ గ్రేట్ సర్కిల్ నుంచి పైకి వెళ్తే నార్థర్న్ హెమిస్ఫియర్, కిందకి వెళ్తా ఉన్నప్పుడు సదర్న్ హెమిస్ఫియర్ వస్తాను. ఇక్కడ నుంచి మనకి ప్రశ్న ఏంటంటే ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ రెండు ఉంటాయి. అండమాన్ వేరు, నికోబార్ వేరు అనమాట. నికోబార్లో కార్ నికోబార్, గేట్ నికోబార్, కచ్చాల్, తర్వాత ఇక్కడ గ్రేట్ నికోబార్ ఉంటుంది మనకి ఇక్కడ. ఈ గ్రేట్ నికోబార్ తోటి మన ఇండియా లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఇంత ఈక్వటర్ అంత దగ్గర ఉండదు కానీ మీకు అలా కనిపిస్తుంది. అంటే ఎంత స్టార్ట్ అవుతుంది, 6 degrees 45 minutes తోటి మనకి గ్రేట్ నికోబార్ స్టార్ట్ అవుతుంటుంది. అక్కడి నుంచి కన్యాకుమారి వచ్చరికి 8 degree 4 minutes, ఇది మెయిన్ ల్యాండ్ కింద చెప్పుకోవచ్చు. ఎండ్ అవుతుంది వచ్చరికి 37 degrees 6 minutes తోటి ఎండ్ అవుతూ ఉంటుంది. క్వశ్చన్ ఏమడతాడు, ఇండియాలో మెయిన్ లైన్ అయితే ఇదైతే ఇది వచ్చరికి ఐలాండ్కి సంబంధించి, దీవులకు సంబంధించి, దీవులు వచ్చరికి ఎన్ని డిగ్రీతో స్టార్ట్ అవుతున్నాయంటే 6 days 45 minutesగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈరోజు మనకి ఇక్కడే మనకి మాలే అంటే సారీ ఏమంటారు మనకి లక్షద్వీపులు, తర్వాత మనకు మన మోడీ వెళ్ళి కుర్చీని ఏం చేశాడు, మడత పెట్టల, ఏం చేశాడు, ఓపెన్ చేసి కూర్చున్నాడు, గుర్తుపెట్టుకోండి. సో కుర్చీని మనోడు ఓపెన్ చేసుకుని కూర్చున్నాడు లక్షద్వీపుల్లో. ఎందుకు కూర్చున్నాడు, మాల్దీవుల్ని బాయ్కాట్ చేయడానికి. మాల్దీవులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి, మాల్దీవులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి, ఇండియన్ ఓషన్లో కనిపిస్తూ ఉంటాయి మాల్దీవులు. మాల్దీవులకి మనకి ఉన్నటువంటి ఎన్నో డిగ్రీ ఛానల్ ఉంటుందంటే 8 degree ఛానల్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మాల్దీవులకి, లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులో ఒక ఐలాండ్ ఉంటుంది, దీన్ని మనం అంటామంటే మినికాయ్ ఐలాండ్ అంటారు అన్నమాట. ఏంటిది మనకి మినికాయ్ ఐలాండ్. లక్షద్వీపులో కల్లా అతిపెద్ద దీవి కూడా ఇదే అనమాట. ఇట్లాంటి ప్రశ్నలు మీరు చూసుకోవాలి. మినికాయ్ దీవి, ఇండియాకి లక్షద్వీప్ అంటే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ని కవర్ కూడా చేయాలి మనం ఇక్కడ. ఇది మాల్దీవులకి సంబంధించింది. తర్వాత ఇక్కడ వచ్చరికి మనకి మెమరీ ఓరియంటెడ్ గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ఇక్కడ ఒకటి తీయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు అందరూ తెలిసిందే, ఇక మనం దీంట్లో మనం కవర్ చేయాల్సిన ఏరియా ఏంటి సార్ అంటే మధ్యలో వెళ్తున్న లైన్ 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ. ఆ తర్వాత వచ్చరికి భారతదేశంలో మధ్యలో వెళ్తా ఉంది 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్. రెండు ఎక్కడ కలుస్తా ఉన్నాయి మనకి, బైకుంఠాపూర్లో కలుస్తూ ఉంటుంది. బైకుంఠాపూర్ ఎక్కడ సార్ అంటే ఛత్తీస్గఢ్. బి ఫర్ బైండ్ అవుతున్నాయి ఎవరంటే బైకుంఠాపూర్, సి ఫర్ ఛత్తీస్గఢ్లో కలుస్తూ ఉన్నాయి. ఇట్లాగా ఈ స్టేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక వీడియో పెట్టాను. ఈ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ కానివ్వండి, గురామాచ జాపత్రం అని ఓయూలో ఎంసీ అని చెప్పేసి ఒక కోడ్ చెప్పాను. అలాంటి ఏరియాల క్వశ్చన్ గత ప్రీవియస్ పేపర్స్లో రిపీటెడ్గా అడుగుతా ఉన్నాడు. ఇది ఒక మెమరీ ఓరియంటెడ్ క్వశ్చన్ అమ్మా. సో ఇదే దాంట్లో మనం ఉనికి అయిపోయింది. తర్వాత లొకేషన్ గురించి మనం తీసుకుంటాం. లొకేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, లొకేషన్ అప్పుడు మనం 2 రకాలుగా స్టడీ చేస్తాము.
2 రకాలన్నప్పుడు మన టెరిటోరియల్‌గా బోర్డర్ షేరింగ్ అనేది ఎంతుంది అనేది మనం స్టడీ చేస్తాం. 15,600 కిలోమీటర్లు అనేది మనకు కనిపిస్తా ఉంటది. ఇక్కడొచ్చేసరికి కోస్టల్ వచ్చేసరికి 6,100 కిలోమీటర్లు కనిపిస్తా ఉంటది. ఇట్లాగా 2 రకాలుగా మనం క్వెషన్స్ అని మనం స్టడీ చేయాల్సొస్తది. ఇక్కడ మెమరీ ఓరియెంటెడ్ క్వెషన్ పడతా ఉందమ్మా. ఎట్లా సార్ అంటే ఇక్కడ ఈ బోర్డర్ షేరింగ్ కంట్రీస్ ఏమున్నాయో, ఆ బోర్డర్ షేరింగ్ కంట్రీతో పాటు స్టేట్స్ ఏమున్నాయి, యూటీలు ఏమున్నాయో స్టడీ చేయాలి. పాకిస్తాన్‌కి ఏమన్నా యూటీ ఉందా అంటే ఉన్నది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఉంది, లక్షద్వీపులు ఉంది. తర్వాత మనకి చైనాకి ఏమున్నాయి అన్నప్పుడు బోర్డర్ షేరింగ్ చూసుకోవాలి. నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ ఇట్లాగా ఇండియాతో ఉన్నటువంటి బోర్డర్ షేరింగ్ స్టేట్స్ ఏంటో మనం తీసుకోవాలన్నమాట. స్టేట్స్ ఏ స్టేట్ ఇండియాతో బోర్డర్ షేర్ చేసుకుంటా ఉంటుంది. తర్వాత వచ్చరికి ఏ స్టేట్ 3 కంట్రీస్‌తో బోర్డర్ షేర్ చేసుకుంటా ఉంటుంది అనేది మీరు కూడా చూసుకోవాలి. ఎట్లాగన్నప్పుడు సపోజ్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి. అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే ఉంటే మనకి ఇటుపక్క మయన్మార్ ఉంటది. ఇటుపక్క వచ్చరికి చైనా ఉంటది. ఇటుపక్క వచ్చరికి భూటాన్ కనిపిస్తా ఉంటది. తర్వాత సిక్కిం తీసుకున్నాం అనుకోండి. సిక్కింలో వచ్చరికి ఏముంటది? ఇటుపక్క నేపాల్ ఉంటుంది. ఇటు భూటాన్ ఉంటుంది. పైన చైనా ఉంటుంది. సో ఇట్లాగా 3 కంట్రీస్ తోటి బోర్డర్ షేర్ చేసుకున్నట్టు మోర్ దాన్ 2 అన్నమాట. 3 కంట్రీస్. వెస్ట్ బెంగాల్ తీసుకున్నాం అనుకోండి. పైన సిక్కింతో బోర్డర్ షేర్ చేసుకుంటా ఉంటది. ఇట్లా వస్తుంది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఎన్ని కంట్రీస్ అంటాడు? ఇటుపక్క వచ్చరికి బంగ్లాదేశ్ ఉంటుంది. ఇటుపక్క భూటాన్ ఉంటుంది. ఇటుపక్క నేపాల్ ఉంటుంది. ఇట్లాగా పశ్చిమ బెంగాల్ బోర్డర్ షేరింగ్. ఇట్లాగా బోర్డర్ షేరింగ్ మీద ఒక క్వశ్చన్ వస్తది. కంపల్సరీగా వస్తది. ఇట్లాగా మనకి ఉన్నటువంటి ఏరియా. తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ పడతా ఉంటాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో మనకి ఈరోజు ఎవరున్నారు? మనకి ఇష్యూ నడుస్తా ఉంది కదా! అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో నార్త్ ఈస్ట్ స్టేట్స్, 7 సిస్టర్స్ అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో పెట్టాను. దీనికి సంబంధించి మయన్మార్ బోర్డర్ షేరింగ్ ఏముంటుంది? ఇటుపక్కొచ్చేసరికి బంగ్లాదేశ్ బోర్డర్ షేరింగ్. బంగ్లాదేశ్ బోర్డర్ షేరింగ్ గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక కోడ్ చెప్పాను. ప్రైమ్ మినిస్టర్‌కి కూడా ఒక ఏటీఎం కార్డ్ ఉంటదని కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి ప్రశ్న ఏంటి సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్. మణిపూర్ ఇష్యూ నడిచింది కదా మనకి కూకీలు, మేతీలకు సంబంధించి. మణిపూర్‌లో ఎవరెవరు బోర్డర్ షేరింగ్ ఉన్నాయి నాకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. నాగాలాండ్, త్రిపుర, మిజోరాం ఉంటుంది. ఇటుపక్క అస్సాం ఉంటుంది. ఇటుపక్క మయన్మార్ ఉంటుంది. సో ఇట్లాగా మనకి ఈరోజు కరెంట్ ఇష్యూని బేస్ చేసుకొని ఏమేమి బోర్డర్ షేరింగ్ ఉన్నాయి అనేది మనం తీసుకుంటా ఉంటాడు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ నీకు అర్థమవుతున్నాయంటే అటు పాలిటీ చేసుకోవచ్చు. నువ్వు కరెంట్ అఫైర్ కూడా బాగా పెట్టొచ్చు. ఇది ఒక ఏరియా స్టేట్స్‌కి సంబంధించి బోర్డర్‌కి సంబంధించింది. ఇక్కడొచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడ ఏమడుగుతాడు సార్ అంటే కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా అడుగుతా ఉంటాడు. కోస్టల్ నేమ్స్ కూడా అడుగుతా ఉంటాడు. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏంటని కూడా అడుగుతా ఉంటాడు. సో ఈ ఏరియాలు కూడా మీరు చూసుకోవాలి. నేను ప్రతిదీ చెప్పడానికి కష్టం కాబట్టి స్కోప్ ఆఫ్ ఏరియాస్ ఇలాగ మీరు అర్థం చేసుకోవాలి. వచ్చేసరికి యూనియన్ టెరిటరీస్ మనం తీసుకోవాలి. కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటా ఉన్నప్పుడు దాంట్లో అండమాను, దానికి సంబంధించినటువంటి ఇష్యూలు, తర్వాత నికోబార్ ఐలాండ్‌కి సంబంధించి. అక్కడ ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ అండమాన్‌లో నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్. అక్కడ ఉన్నటువంటి 10 డిగ్రీ ఛానల్ ఏంటిది, డంకన్ పాస్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఓల్కానాస్ ఏంటి చదువుకోవాలి. బారను, తర్వాత వచ్చరికి ఇంకోటి ఏం చెప్పుకున్నాం నార్కోండం, తర్వాత వచ్చరికి బర్తాంగ్, మడ్ ఓల్కాను ఇవన్నీ ఇట్లాగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించి చేసుకోవాలి. తర్వాత వచ్చరికి లాస్ట్ ఇయర్ గతంలో మనకి ఏం జరిగిందంటే పరాక్రమ దివాస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి సారి పరాక్రమ దివాస్. సో ఈ పరాక్రమ దివాస్ అనేది జాన్ 23rd మనం చెప్పుకుంటాం. 23rd 24th వచ్చరికి నేషనల్ చైల్డ్ డే అనమాట గుర్తుపెట్టుకోండి. ఈ పరాక్రమ దివాస్ ఎవరు మనకి సుభాష్ చంద్రబోస్ బోస్ యొక్క బర్త్డేని బేస్ చేసుకుని చదువుతా ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో నేమ్స్ అనేది చేంజ్ చేశారు. సో ఇది మనకి ఈ ఏరియాలో రావడానికి ఒక అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఈ తర్వాత వచ్చరికి ఇండియాలకు సంబంధించినటువంటి ఐలాండ్స్ మనం కంపారిటివ్ స్టడీ చేయాలి. ఇటు పక్క ఉన్నటువంటి లక్షద్వీప్స్ కావచ్చు, ఇటు పక్క వచ్చరికి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ నుంచి ప్రశ్న పడతా ఉంటుంది. ఈ లక్షద్వీప్స్ అన్నప్పుడు కోరల్స్ వచ్చరికి రాకీ సిస్టమ్ వాల్కానస్ తో ఫామ్ అవుతాయి. ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక లక్షద్వీపులకు సంబంధించి న్యూస్ లో ఉంది కాబట్టి లక్షద్వీపులకు సంబంధించినటువంటి అన్ని ఐలాండ్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. గతం నుంచి క్లాసులో కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత వచ్చరికి ఇంకా మనకి అడగటానికి అవకాశం ఉంది ఏంటంటే యూనియన్ టెరిటరీకి సంబంధించి మనకి ఏమంటారు మనకి ఆ సారీ మనకి డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ ఏవైతే డయ్యూ ఉంటుంది, డామన్ ఉంటుంది, దాద్రా ఉంటుంది, ఇక్కడ నగర్ హవేలీ ఉంటుంది. ఈ దాద్రా నగర్ హవేలీని యూనిఫికేషన్ చేయటం వల్ల మనకి యూనియన్ టెరిటరీస్ కాస్త మనకి తగ్గినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక ఏరియాలో మనకి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఈ తర్వాత వచ్చరికి ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి కనుక తీసుకుంటాం అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే డిస్ప్యూట్స్కి సంబంధించి. డిస్ప్యూట్స్కి సంబంధించి మనం ఏం తీసుకోవాలంటే ఎప్పుడు కూడా మనకి ఇండియాకి చైనాకి తర్వాత ఇండియాకి పాకిస్తాన్ కొడతా ఉంటాయి. ఎల్ఓసి అంటే ఏంటిది, ఎల్ఓఏసి అంటే ఏంటిది, ఇక వచ్చరికి కారాకోరం మౌంటైన్స్ ఏమున్నాయి, సియాచిన్ గ్లేషియర్స్ ఏముంటాయి, ఆ తర్వాత వచ్చరికి మనకి చైనా వాళ్ళకి ట్రూప్స్ జరిగినాయి కాబట్టి పాంగ్యాంగ్ వ్యాలీ అక్కడ ఉంది. ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం అంతే అండి.
తర్వాత చరికి చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశం చుట్టూరు మనకి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర విలేజెస్ కడతా అన్నారు, స్మార్ట్ విలేజెస్, దానికి సంబంధించిన స్టోరీ. ఇట్లాగా చైనాకి ఎస్పెషల్లీ మన ఇండియాకి సంబంధించి, తర్వాత పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించినటువంటి రిలేషన్స్ మీద మనకి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి వచ్చరికి శ్రీలంకకి మనకి సంబంధించి కొన్ని ఉంటాయి. ఇక్కడ మనకి ఇది శ్రీలంక భారతదేశానికి సంబంధించి మనకి ఏముంటుంది, ఆడమ్స్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆడమ్స్ బ్రిడ్జ్ పోయిన తర్వాత ఏమంటారు, బే ఆఫ్ పాక్ బే ఉంటుంది, దానిపైన పాక్ స్ట్రైట్ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఇవన్నీ ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఒక పాయింట్ నేను మర్చిపోయాను. ఇంతకుముందు మనకి ఇవన్నీ కోరల్స్ అని చెప్పుకున్నాం కదా, లక్షద్వీప్స్ కోరల్స్. ఈ కోరల్స్ ఎక్కడున్నాయి అనే దాని మీద ప్రశ్న అడుగుతాడు. ద లక్షద్వీప్స్ ఆర్ మేడ్ అప్ బై ది కోరల్స్, బట్ corals locate not only Lakshadweep, we can see the Gujarat area, Maharashtra area, Andaman Nicobar Islands. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రవాళాలుతో ఏర్పడే లక్షద్వీపులు, కానీ ప్రవాళాలు ఎక్కడున్నాయి అన్నప్పుడు ఇది ఒక ప్రశ్న. దాని మీద నేను జాగ్రఫీ ప్రాక్టీస్ క్వశ్చన్లలో కూడా ఈ అంశాన్ని నేను చెప్పాను. సో ఇట్లాగా ఓవరాల్గా మనము ఫస్ట్ చాప్టర్లో ఇది స్కోప్ ఆఫ్ ఏరియా. ఇక్కడ నుంచి ప్రశ్న దాటిపోడు. ఈ ఏరియాలో ఒకసారి మనం రివ్యూ చేసుకున్నామంటే క్వశ్చన్ పోకుండా ఆన్సర్ పెట్టచ్చు. కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనం తీసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనం ఫిజియోగ్రఫీలో మనము నైసర్గిక భౌతిక స్వరూపాలు, అద్భుతమైన చాప్టర్. దాంట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనేది ఇప్పుడే మీకు చూడండి. దాన్ని కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.